ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారో అలాగే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సర్పంచ్ అయినా జెడ్పీటీసీ అయినా ఎంపీటీసీ అయినా ఎవరైతే ప్రజాప్రతినిధులు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీ విధులు ఏవైతే ఉంటాయో మీ విధులను ప్రాపర్గా నిర్వర్తించండి. మీరు నిధుల గురించి ఆలోచించకండి. మీరు నిధుల గురించి ఆలోచించడంలో ప్రజా సమస్యలు తీర్చడం అనేది మీరు మర్చిపోతున్నారు. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీరందరూ ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరే ప్రజలు ఒకవేళ సర్పంచ్ ఆఫీస్కి వెళ్ళినా కానీ లేకుంటే రెవెన్యూ మండల ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తహసీల్దార్ అని బోర్డు ఉంటుంది, కానీ తహసీల్దార్ గారు ఏమి చేస్తారు వీళ్ళ విధులు ఏంటి అనేది అక్కడ ఏం మెన్షన్ చేసి ఉండదు. ఓన్లీ అక్కడ ఏముంటుంది అంటే తహసీల్దార్ అని ఒక బోర్డు ఉంటుంది. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే అక్కడ మనం రెవెన్యూ మండల ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ తహసీల్దార్ అని కాకుండా తహసీల్దార్ గారు ఏవైతే విధులు నిర్వర్తిస్తారో ఎలాంటి సర్టిఫికేట్స్ ఇస్తారో ప్రజలకు ఎలాంటి పని చేస్తారో అనేది బయట మీరు ఒక పేపర్లో లేదంటే ఒక జిరాక్స్ పేపర్లో తీసి బయట మీరు పేస్ట్ చేస్తే ఎవరైనా రైతులు అక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారని చెప్పి వాళ్ళందరికీ క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చాలా ఆఫీసులలో కూడా ఇలాంటివి ఏముండవు. మనం